నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. పేద మధ్యతరగతి విశ్వబ్రాహ్మణ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారి కుటుంబంలో ఉన్న పెళ్లి కావలసిన కుమారులు మరియు కుమార్తెలకు వారే స్వయంగా వారికి నచ్చిన వివాహ సంబంధాలను కుదుర్చుకునేందుకై విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు బ్రహ్మశ్రీ అడ్లూరి రవీంద్రాచారి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ కృష్ణమాచారి మరియు తదితర సభ్యుల సహకారంతో స్థానిక విశాఖపట్నం బీచ్ రోడ్లో ఉన్న వైఎంసీఏ యూత్ హాస్టల్ హాల్లో స్వచ్ఛందంగా విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పెళ్లి కావాల్సిన అమ్మాయిలు మరియు అబ్బాయిలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తొలుత తల్లిదండ్రులు వారి కుమారులు మరియు కుమార్తెల వివరాలకు సంబంధించిన బయోడేటాను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తదుపరి పరిచయ వేదికలో పాల్గొని వారి కుమారుల కుమార్తెల వివరాలను తెలియజేశారు. మా పాప అయితే లక్ష్మి వేగిన వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఆమె విజయనగరంలో, నేను విజయనగరంలో పుట్టాను, మా అమ్మాయి విజయనగరంలో పుట్టింది, మా అమ్మ విజయనగరంలోనే పుట్టింది. మేము పక్కా విజయనగరం వాస్తవ్యులు. అయితే తదుపరి వ్యవస్థాపకులు హాజరైన వారందరికీ మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఆహార పదార్థాలు అరిగట్లంటే అక్కడ జూనియర్ ఇంజనీర్ గా DGNP విశాఖపట్నంలో వర్క్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. 10/9/21 ఈ అబ్బాయికి పునర్వివాహం అండి, సెకండ్ మ్యారేజ్. ఫస్ట్ డివోర్స్ అయిన సెప్టెంబర్ 1995, 17/9/95. పేరు వెంకట సోమశేఖర్. నేను రిటైర్డ్ లెక్చరర్ని. మాకు పాప బాబు NDP కాలేజ్ CM. ఇదంతా ఇది మెడికల్ కోడింగ్. ఓకే. సీనియర్ పుట్టిన స్థలం రాజమండ్రి. అబ్బాయి నక్షత్రం ఉత్తర 4. చిన్న చిన్న డిబేట్స్ పక్కన పెట్టండి, మెరిట్నే మనం ఎక్స్పోజ్ చేయాలి. రెండో అబ్బాయి కూడా డాక్టరే, MBBS అయింది. వీరి గోత్రం విశ్వకర్మ బ్రహ్మ ఋషి గోత్రం. ఈ సందర్భంగా విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షులు అడ్లూరి రవీంద్రాచారి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యంగా మేము ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఒక 15 సంవత్సరాలుగా మేము ఈ యొక్క పరిచయ వేదికల్ని ఏర్పాటు చేస్తూ పలు రాష్ట్ర జిల్లా హెడ్ క్వార్టర్స్లలో మేము ఈ యొక్క పరిచయ వేదికలను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఇక్కడ MVP కాలనీలో కూడా ఒక 2 సార్లు కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ విశాఖపట్నం ఏంటంటే హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం కాబట్టి ఈ ప్రాంతంలో మనం సంవత్సరానికి ఒక్కసారి వనభోజనాలు లేకుంటే ఇలాంటి ఆత్మీయ సమావేశాలు తరచుగా ప్రతి నెలకు ఒక్కసారి పెట్టినట్లయితే ఈ విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమావేశాలు తద్వారా తోటి కులస్తులను పరిచయం చేసుకొని తమ పిల్లలకు తగిన సంబంధములకై వెతికే తల్లిదండ్రులకు ఇది ఎంతగానో మేలు చేసినట్లవుతుంది. దానికి అనుగుణంగా మనకి ఈ ఆర్కే బీచ్ ప్రాంతంలో ఈ యూత్ హాస్టల్ దొరకడము, యూత్ హాస్టల్లో ప్రతి నెల 2వ ఆదివారం మనం క్రమం తప్పకుండా ఇది 7వ నెల ఈరోజు పరిచయ వేదికను ఏర్పాటు చేసుకోవడం. చాలామంది తల్లిదండ్రులు ఈ ప్రాంతంలో వాళ్ళు కాకుండా చుట్టుపక్కల విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ, తర్వాత మన ఈస్ట్ గోదావరి నుంచి కూడా చాలామంది తల్లిదండ్రులు ఈ యొక్క సంస్థ చేస్తున్న సేవలను ఉపయోగించుకుంటున్నారు. కావున ఇంకా ఈ ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు అధిక సంఖ్యలో తమ పిల్లలకు ఇంకా సకాలంలో పెళ్లి చేయాలని ఆలోచించే వాళ్లకు ఈ సంస్థ చేస్తున్న సేవలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా మా సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఈరోజు కూడా సుమారు 200 మంది తల్లిదండ్రులు రావడం జరిగింది. పిల్లలను తద్వారా వారి కుటుంబ విశిష్టతను తెలియజేస్తూ తల్లిదండ్రులను పరిచయం చేయడం జరిగింది. కావున ఈ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా ఈ మీడియా ద్వారా మీ అందరినీ విన్నవించుకుంటాం. అంటే ఈ ముఖ్యంగా తెలంగాణలో కొంత అవేర్నెస్ ఎక్కువ ఉంది. అందువల్ల ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతంలో ఈ సంస్థ సేవలు బాగా పటిష్టం కావడానికి ప్రతి నెల 2వ ఆదివారం విశాఖపట్నం, 3వ ఆదివారం ఏమో మన
తిరుపతి కంటిన్యూస్గా 7వ నెల ఈ నెల జరుపుకుంటున్న కార్యక్రమాలు కావున దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఇది ఇంకా పటిష్టపరచాలని అనుకుంటున్నాము. ఇక్కడ ఈ సమాచార కేంద్రాన్ని కూడా ఇక్కడ అందరికీ అందుబాటులో తీసుకురావాలని ఈ సంస్థ తరఫున కృషి చేస్తున్నాను. హలో అండి, అందరికీ. నా పేరు శ్రీదేవి. నేను స్టీల్ ప్లాంట్ నుండి వచ్చాను. ఇక్కడ మ్యాట్రిమోనీ వేదిక, వివాహ వేదికకి అటెండ్ అవుదామని వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాము. అయితే ఇక్కడ ఏ కమ్యూనిటీకి అయినా సరే అందరూ కూడా రావడం, ఒకరినొకరు తెలుసుకోవడం, అబ్బాయిల్ని అమ్మాయిల్ని తెలుసుకోవడం అది ఈ రోజుల్లో చాలా అవసరము. అందువల్ల వీళ్ళు మన రవీంద్రాచారి గారు హైదరాబాద్ నుంచి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. చాలా చక్కగా కండక్ట్ చేశారు. పలు రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మనకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈయన అరేంజ్ చేయడం వల్ల ఎక్కువ బ్రాడ్ స్పెక్ట్రంలో ఎక్కువ ప్లేసుల నుంచి మనకి నచ్చినటువంటి అమ్మాయికి అబ్బాయి కానీ అబ్బాయికి అమ్మాయి కానీ వాళ్ళ ప్రొఫైల్స్ కానీ వాళ్ళు ఉండే విధి విధానాలు కానీ వాళ్ళ సంస్కృతిని నిలబెట్టే ఈ కార్యక్రమం అయితే చాలా చక్కగా రవీంద్రాచార్య గారు అండ్ కృష్ణమాచార్య గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది తల్లిదండ్రులకి ఇది చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనకి మట్టు మనం వెతుక్కోవడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో. వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం జీవితంలో. దానికి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నట్టు దానికి వీళ్ళు తోడ్పడడం అనేది చాలా సంతోషదాయకం. ముందు జనరేషన్ వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను. వాళ్ళు ఏ రకమైన ఆశ పడకుండా వాళ్ళు స్వచ్ఛందంగా చేయడం అనేది ఇంకొక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో మ్యాట్రిమోనీ అనగానే ఇంత ఫీజు కట్టండి, అంత ఫీజు కట్టండి, ఆ తర్వాతే ప్రొఫైల్ అనేది ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు స్వచ్ఛందంగా ఒక సేవా దృక్పథంతో జంటల్ని కలిపే దృక్పథంతో వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేయడం అనేది చాలా ఆనందదాయకంగా అనిపించింది. సో ఐ హోప్ వీ గో ఆల్. చాలా మంచిగా అనిపించింది. ఎమ్మో ఆచార్యండి. నేను మా తమ్ముడు అబ్బాయి చిరంజీవి వానపల్లి తరుణ్ కుమార్ సంబంధం విషయమై ఇక్కడ అడ్లూరి రవీంద్రాచార్య గారు చేసే విశ్వబ్రాహ్మణ వివాహ వేదిక పరిచయానికి వచ్చాను. అడ్లూరి రవీంద్రాచార్య గారు ఇప్పుడే కాదు, గత 30 ఏళ్ల నుంచి మన విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చాలా సేవలు చేస్తున్నారండి. ఆయన నిస్వార్థమైన ఈ సేవలు 10 మందికి మేలు పడుతున్నాయి. ఎంతోమంది ఇప్పటికీ పెళ్ళిళ్ళు చేసుకొని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటున్నారు. ఈయన చేసిన కృషి డబ్బుల కోసం కాదండి, నిస్వార్థంగా మన తాలూకా. ఈరోజు ఈయన మన ఉత్తరాంధ్ర విశాఖపట్నంకి వచ్చి ఆయన డబ్బులతోటి అందరికీ భోజనాలు పెట్టి ఆయన ఖర్చుతో ఆయన హైదరాబాద్ నుంచి ప్రతి 2వ ఆదివారం నుంచి ఇంతమందికి సేవలు చేస్తున్నారు. హర్షణీయమైన ఆయన సేవలు. ఇది 7వ నెల. ఈరోజు చాలామంది సభ్యులు వచ్చారు. ఇది ఇలా కొనసాగాలని